నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ సూర్య. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అక్రమ బంగ్లాదేశ్ చొరబాట్లు, జనాభా మార్పు, ఓటర్ లిస్ట్ లో విదేశీయుల పేర్లు ఇవన్నీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బెంగాల్ సీఎం సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్మిక్ భట్టాచార్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ పేరుతో అక్రమ వలసదారులపై భారీ చర్యలకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. అసలు బెంగాల్లో ఏం జరుగుతోంది? రాజకీయ వ్యూహమా లేక జాతీయ భద్రతా అంశమా? ఇప్పుడు పూర్తి కథనం చూద్దాం. పశ్చిమ బెంగాల్లో అక్రమ బంగ్లాదేశ్ చొరబాట్ల అంశాన్ని బీజేపీ మరింత ఆగ్రహంగా ముందుకు తీసుకెళ్తోంది. బెంగాల్లో జనాభా సమీకరణాలను మార్చే ప్రయత్నం జరుగుతోందని కేంద్ర మంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. అక్రమ చొరబాట్ల వల్ల బెంగాల్ డెమోగ్రఫీ మారుతోందని, ఇది దేశ భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు. భవానీపూర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అమిత్ షా, బెంగాల్ సరిహద్దులను పూర్తిగా సీల్ చేయాలి, ఒక్కో చొరబాటుదారిని గుర్తించి దేశం బయటకు పంపాలి అని స్పష్టం చేశారు. మహిళల భద్రత, బాంబు పేలుళ్లు, నిరుద్యోగం, అవినీతి, అక్రమ చొరబాట్లు కలిసి బెంగాల్ పరిస్థితిని దెబ్బతీశాయని ఆరోపించారు. ఇక బెంగాల్ సీఎం సువేందు అధికారి డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే ప్రత్యేక డ్రైవ్ ను ప్రకటించారు. అంటే ముందుగా అక్రమ వలసదారులను గుర్తించడం, తర్వాత ఓటర్ లిస్టుల నుంచి వారి పేర్లు తొలగించడం, చివరికి వారిని దేశం బయటకు పంపించడం అనే 3 దశల వ్యూహాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతేకాదు, బెంగాల్లో ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్ కు చెందిన వారిగా అనుమానిస్తున్న వ్యక్తులను అక్కడి నుంచి తర్వాత డిపోర్ట్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్మిక్ భట్టాచార్య కూడా ఇదే అంశాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు. బెంగాల్లో డెమోగ్రాఫిక్ చేంజ్ కారిడార్ గా మార్చే ప్రయత్నం జరుగుతోందని, దాని ప్రభావం ఇప్పటికే జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలపై పడుతోందని ఆయన హెచ్చరించారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని, ఎన్నికల లాభం కోసం భయ వాతావరణం సృష్టిస్తోందని ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఇది జాతీయ భద్రత అంశమని చెబుతోంది. బెంగాల్లో బీజేపీ ప్రచారంలో ఇన్ఫిల్ట్రేషన్, సరిహద్దు భద్రత, జనాభా మార్పు వంటి అంశాలు ప్రధానంగా ఎజెండాగా మారాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ వలసలు పెరిగాయని బీజేపీ చెబుతోంది. ఈ అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే చర్చ నడుస్తోంది. అక్రమ వలసలపై కఠిన చర్యలు నిజంగా అవసరమా, లేక ఇది పూర్తిగా రాజకీయ వ్యూహమా? బెంగాల్ రాజకీయాల నుంచి మొదలైన ఈ వివాదం ఇక దేశ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.